ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మూవీలో ఎటువంటి లాక్సెన్స్ లేకుండా నీట్ గా ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ జనరేషన్ ఎలా ఆలోచిస్తుందో యాజ్ ఇట్ ఈస్ అదే స్క్రీన్ పైన ఇంప్లిమెంట్ చేస్తారు. మళ్ళీ అలానే ఒక 2 years టైం తీసుకొని ఈసారి డ్రాగన్ మూవీతో వచ్చాడు. ఈ డ్రాగన్ మూవీ డైరెక్టర్ అయిన అశ్వత్ మారిముత్తు ఇది వరకు ఓ మై కదువలే తెలుగులో విశ్వక్సేన్ చేసిన ఓరిదేవుడ మూవీ చేశాడు. ఈ అశ్వత్ ఇంకా ప్రదీప్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్. అశ్వత్ డైరెక్టర్ అయితే ప్రదీప్ ని హీరోగా పెట్టుకుంటా అని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగానే ఇప్పుడు ఇద్దరు కలిసి మూవీ చేశారు. అప్పుడు లవ్ టుడే మూవీకి ప్రదీప్ హీరో అంటే ఏ హీరోయిన్ కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ప్రదీప్ హీరో అంటే గ్లామరస్ క్వీన్ అనుపమతో మూవీ అంటే అర్థం చేసుకోండి ప్రదీప్ ఏ రేంజ్కి వచ్చాడు అనేది. డ్రాగన్ లో ప్రదీప్ యాక్టింగ్ యూనిక్ స్టైల్లో ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో ప్రదీప్ ఎంతైతే నవ్వించాడో అదే ప్రదీప్ మూవీ ఎండింగ్ వచ్చేసరికి అంతే ఏడిపించాడు. ఓన్లీ కొంతమంది యాక్టర్స్ మాత్రమే ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తారు. ప్రదీప్ యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఎంత న్యాచురల్ అంటే మనల్ని మనం అలా ఇమాజిన్ చేసుకుంటాం. అండ్ డ్రాగన్ మూవీకి స్టోరీ రైటర్ కూడా ప్రదీపే. ఈజ్ ఎ డైరెక్టర్, స్టోరీ రైటర్, యాక్టర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈ డ్రాగన్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇక